యుద్ధభూమి నిండా రక్తపు మరకలు. కర్ణుడు నేలపై రక్తం చిందిస్తున్నాడు. అర్జునుడు దూరంగా నిలబడి తన చేతిలోని విల్లు చూస్తూ ఉన్నాడు. ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేట్ చేయండి. కర్ణుడు యుద్ధభూమిలో రక్తపు అడుగుల మధ్య పడిపోయాడు. సూర్యుడు మసకబారినట్లు కనిపించాడు. పాండవులు ఆయన వైపు చూసి గుండెల్లో తీరని బాధని చూస్తూ ఉండిపోయారు. ధర్మరాజు కర్ణుడి ప్రాణం తీసిన బాధతో వణికిపోయాడు. నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చుకుంటూ అన్నాడు, ఇంతటి ధర్మవంతుడు మా అన్నయ్య అని ఇప్పుడు తెలిసింది, కానీ మనం నాశనం చేశాం. అర్జునుడు విల్లు కింద పెట్టి నేల మీద కూర్చున్నాడు. తన చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ వేదనతో వ్యక్తం చేస్తూ అన్నాడు, కర్ణుడు నా శత్రువు కాదు, అతను నా ధైర్యానికి గౌరవానికి ప్రతీక. అప్పుడు శల్యుడు రథాన్ని తోలుకుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే కౌరవులు మొత్తం చెల్లా చెదురైపోయారు. దాంతో దుర్యోధనుడు కృంగిపోయాడు. కర్ణుడితో పోయిన రథం, ఆశలు పెట్టుకున్న రథం ఒకటే తిరిగి వచ్చింది. అప్పుడు శల్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు దుర్యోధన, ఇలాంటి యుద్ధం. ఏం యుద్ధం చేశాడయ్యా కర్ణుడు. ఆ యుద్ధాన్ని మొత్తం సైన్యం ఒక్కసారిగా కర్ణుడి వైపు చూస్తూ ఉండిపోయారు. ఇన్ని శాపాలు ఉండి కూడా అది వీర భయంకరమైన యుద్ధం చేశాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు తెల్లబోయి భయపడ్డారు. అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించిన అంత మహావీరుడు కర్ణుడు అని శల్యుడు దుర్యోధనుడితో వివరించాడు. దాంతో దుర్యోధనుడు, కర్ణ, నువ్వు నా కోసం నీ ప్రాణం వదిలావు, నువ్వు లేని నా జీవితం అర్థం లేదు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. తప్పు చేశాను శల్య. కౌరవులు చనిపోయారని కాదు, రాజ్యం పోయినందుకు కాదు, నా కర్ణుడు నాకు లేకుండా పోయాడు. నా కర్ణుడు లేకుండా బ్రతకడం ఎందుకని కుమిలిపోయాడు దుర్యోధనుడు. మీ దృష్టిలో కర్ణుడు గొప్ప వీరుడైతే జై కర్ణ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.